విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరోల్లో ఒకరు అడవిశేష్. ఈ హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఇటు ఆడియన్స్లో కూడా పెరిగిపోయింది. అందుకే ఈయన నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన అడవిశేష్ కాలక్రమేణా దర్శకుడిగా, రైటర్గా, హీరోగా స్థిరపడిపోయారు. చేసింది కొన్ని సినిమాలే అయినా ఆయన సినిమాలతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం డెకాయిట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా సునీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనురాగ్తో పాటు కామాక్షి భాస్కర్లా, జైన్ మారీ ఖాన్, అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మొదట ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో సీతారామం సినిమాతో హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న మృణాల్ ఠాగూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికి తోడు ఇటీవల విడుదలైన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకోవడంతో అందరూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది? ఆమె తప్పుకుందా లేక తప్పించారా అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా అడవిశేష్ స్పందించారు. ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, కానీ ఇద్దరి మధ్య వర్కింగ్ స్టైల్ కుదరకపోవటం వల్లే ఆమెను తప్పించాము. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో ఆమె నటిస్తూ ఉండటం కూడా ఈ సినిమా నుండి తప్పుకోవటానికి ఒక కారణమని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా చేయాలి అంటే నాకు చాలా సమయం పడుతుంది. మధ్యలో నాకు సింక్ అవ్వాలి. అటు మృణాల్ కూడా స్క్రిప్ట్ చెప్పిన వెంటనే హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారు అంటూ అడవిశేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే రజనీకాంత్ సినిమా వల్ల ఇటు అడవిశేష్ తో టైం సింక్ అవ్వకపోవటం వల్లే శృతి హాసన్ తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇక శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత మరో 2 ప్రాజెక్టులు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.